జై శ్రీరామ్. శ్రీరాముని భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ చిన్న పని చేస్తే మీ తలరాత మారి అదృష్టం వరిస్తుంది. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అయితే అది కొంతమందికే సాధ్యమవుతుంది, మరికొందరిని దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులను చేసే కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఇవి పాటించడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముక్కోటి దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందట. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరముతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో కొద్దిగా పసుపు, పచ్చకర్పూరము వేసి అమ్మవారి ఫోటో ముందు ఎదురుగా ఉంచాలి. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కర్పూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కాగితములో చుట్టి మీ పర్సులో పెట్టుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. పసుపు అక్షంతలను పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే మీకు వీలైతే పసుపు కొమ్మలను కూడా పూజ గదిలో ఉంచుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. పటిక బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటోని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. సోమవారం రోజు అరటి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు మరియు కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులలోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శంఖాన్ని పూజించాలి. శంఖం లక్ష్మీదేవికి సంబంధించినది. ఇంటి పూజా స్థలములో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనకవర్షం కురిపిస్తుంది. అలాగే శుక్రవారం రోజు 5 పత్తి ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. ఈ మొక్క ఇంట్లో పెంచుకుంటే మీకున్న అనేక సమస్యలు తొలగిపోతాయి. విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే విశేషమైన ధనాకర్షణ పొందవచ్చు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే జేబులో డబ్బు పుష్కలంగా ఉండాలన్నా ఒక 5 పచ్చి యాలకులను తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జేబులో డబ్బు నిలిచి ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మీరు ఆశించిన లాభాలు పొందకపోతే శనివారం నాడు 5 తమలపాకులు 5 రావి ఆకులను దండగా చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. ఇంట్లో ఉపయోగించని మందులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తీసివేయండి. వాస్తుశాస్త్ర ప్రకారము అటువంటి మందులను ఇంట్లో ఉంచడం వల్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. ఇక ఇవి మీ ఇంట్లో ఉంటే ఎన్నో కష్టాలను బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి పగిలిన గాజు వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తీసివేయండి. ఆర్థిక పరమైన సమస్యల నుండి సులభంగా బయటపడాలి అంటే బుధవారం రోజున ఈ వక్కను తీసుకొని దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పూజ గదిలో ఉంచి పూజ చేయాలి. తర్వాత ఆ వక్కను మీరు డబ్బు దాచుకునే చోట పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది.
సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతికరం. ఈ కారణంగానే మనము పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారము పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు, అశాంతిగా ఉన్నవారు స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకున్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. పూజ గదిలో నెమలి పించాలు ఉంటే నవగ్రహాలు అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడిని పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసిరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలు అన్నిటినీ కూడా నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు, ఆహారానికి లోటు ఉండదు. ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త రాళ్ల ఉప్పును తీసుకొని మీ తల చుట్టూ 5 సార్లు తిప్పుకొని ఆ ఉప్పును నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలు బాగా చదవాలంటే ఏదైనా అమ్మవారికి యాలకులతో చేసిన పదార్థం నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. కుటుంబంలో బాధలు తొలగిపోతాయి. పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తలు గొడవలు రావు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి తలుపులు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. ఇది ప్రధాన వాస్తు దోషంగా పరిగణిస్తారు. ఇలా ఉంటే ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు పెరిగి ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.